హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి ఒక 2 days బ్యాక్ వీడియో అనమాట. ఇంకా పిల్లలకైతే స్కూల్కి సెలవులు ఇచ్చేసారు కదండి. ఇంకా అందుకని పిల్లలకి చికెన్ పకోడా అడిగారనమాట చాలా రోజుల నుంచి. ఇంకా అందుకని తెప్పించి ఇంక ఇంటి దగ్గరే ఉన్నాం కదా, ఖాళీగా ఎప్పుడైనా చేసి పెట్టాలి కదా. మిగతా అప్పుడంటే పిల్లలు ఎప్పుడో 9కి వెళ్తారు, మళ్ళీ 6కి వస్తారనమాట. ఏదో హడావిడిగా వండి పంపించేస్తాం, కానీ పిల్లలకు నచ్చినవి అయితే అప్పుడు చేయలేం కదా అని చెప్పేసి తెప్పించి ఇంకా చికెన్ పకోడా చేశానండి. ఇంటి దగ్గరే ఉన్నారు కదా, అటు ఇటు వెళ్తూ ఆడుకుంటూ తింటూ ఉంటారులే అని చెప్పేసి చేశానన్నమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ పెట్టానండి. ఇంకా అవంతా ఏం షూట్ చేయలేదు. ఇంకా నేను లేసేదే కొంచెం ఎండబడి లేస్తాను కదా. ఇంకా ముగ్గు అయితే నైటే వేసుకుంటున్నానండి. ఆ క్లిప్ కూడా నైట్దే అనమాట. నైట్ వేసినప్పుడు తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లేకపోతున్నాను. కొంచెం మంచుకు లేస్తే గొంతు అనేది నొప్పి వస్తుంది అనమాట. ఇంక అందుకని మార్నింగ్ వేసి అలాగే మాకు కొంచెం నీళ్ళు నిలబడతాయి అన్నమాట. ఇంకా అవంతా చిమ్ముకునే తలకి ఎండబడిపోద్ది. మనం వేసే చిన్న ముగ్గు కూడా వేయలేమన్నమాట. ఏదో హడావిడిగా మామూలుగా వేసినట్టు వేయాలి అని చెప్పేసి నైటే వేసి పెట్టేస్తున్నాను ఈ మధ్య అయితే. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా బియ్యం అయితే నైటే నానబోసేసుకొని ఇంక మార్నింగ్ లేవంగానే ఇంకా మంచం అయితే వేసేసి క్లాత్ వేసి దాని మీద అయితే ఆరబోసేస్తున్నాను అనమాట. ఇవైతే కొబ్బరిళ్ళు అలాగే ఉప్పు చెక్కలు చేద్దామని చెప్పేసి నానబెట్టానండి. ముందైతే లడ్డు చేద్దాము. లడ్డుకైతే మనం ఏం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, వెంటనే చేసేద్దాము. అవి చేసేలోపు ఇవంతా ఆరిపోతాయి, ఇంకా పట్టించుకొచ్చేద్దాము అని చెప్పేసి ముందు లడ్డుకైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మేమైతే ఒక 4 kg లడ్డు పిండి అయితే అంటే శనగపిండి అయితే తెచ్చాడు. ఇంకా అదంతా ముందు దాంట్లో ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి ముందైతే జల్లెడ పట్టేస్తున్నాను అనమాట. మేము కూడా అంటే ఈ ఇంట్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ప్రతిసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ చేస్తాము, ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని చేస్తామన్నమాట. ఇంక ఈసారి అయితే మేమే చేద్దాము ఎందుకులే. ఇంక మా అత్తమ్మకేమో హెల్త్ బాగాలేదు, ఇంకా మా అమ్మకేమో ఖాళీ లేదనమాట. ఇంక అందుకని మేమే చేసేద్దాంలే, ఎలాగో ఇంటి దగ్గరే ఉన్నాం కదా, రోజుకొకటైనా చేసేసి ఇంక వాళ్ళకి వీళ్ళకి పంపించేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకా పిల్లలకి టిఫిన్ అవంతా పెట్టేసిన తర్వాత ఇంకా పొయ్యి దగ్గర అయితే కూర్చున్నామండి. ఇంకా మా వారే చేస్తారు. ఇంకా నాకైతే నిజంగానే ఏం చేస్తాను కానీ నా పాకం అవంతా నాకు తెలియదు అనమాట. ఒకవేళ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసినా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసినా పాకం అవంతా పట్టించేది మా వారేను. ఇంకా అందుకే ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా ధైర్యం చేసి చేసేస్తున్నాము. ఏమీ అంటే పాడవవు కదా, మనం ఇంత కష్టపడి చేసుకొని పాడైపోని అంటే అదొక బాధ అనమాట. ఇంక పాడవు కదా అని చెప్పేసి ధైర్యం చేసి చేసుకుంటూ ఉన్నాము. ఇంకిద్దరమే కదా. ఈ 2 రోజులు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. మా వారికి అయితే తలనొప్పి చలి జ్వరం వచ్చేసింది. పొద్దులు వస్తాం పొయ్యి దగ్గర ఉండే తలకి. ఇంకా నేనైతే ఏం అందిస్తున్నాను తప్ప మొత్తం తనే చేశారనమాట. కానీ ఏమైతే పాడవలేదండి, అన్నీ బాగానే వచ్చాయి. మేమైతే ముందే పాకం పట్టేసుకొని ఇంకా తర్వాత పూస కాల్చుకొని వేసుకుంటున్నాం అనమాట. పూస అయితే కొంచెం ఎక్కువ కాలింది అనిపించింది మాకైతే. తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ ముద్దలు కట్టేటప్పుడు అయితే అలా అనిపించింది అనమాట. ఇంకొంచెం లేతగా తీసేస్తే బాగుండు అని. మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయి, ఏమేమి పిండి వంటలు చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా వారైతే పొయ్యి దగ్గర ఉన్నారు కదా. ఇంకా ఈ లోపు అయితే పిల్లలకి అన్నం వండేద్దాము అని చెప్పేసి నేనైతే అన్నం వండడానికి వచ్చాను అనమాట. అన్నం అయితే వంచేసాను. ఇంక కర్రీ అయితే
కుక్కర్లో. అప్పటికే టైం వచ్చేసి 1:30 ఏమో అయిందండి. సరే హడావిడిగా గుత్తొంకాయ చేద్దాం అనుకున్నాను ముందు. ఇంకా గుత్తొంకాయ చేస్తే ఇప్పుడు టైం కుదరదులే అని చెప్పేసి కుక్కర్లో అయితే వంకాయ పులుసు అయితే చేసేసానమాట. ఇంకా కోడిగుడ్లు ఉంటే అవి కూడా ఒక 8 ఏమో ఉడకబెట్టి వేసేసాను. ఎందుకంటే మా లోకికి ఎక్కువ గుడ్లు కావాలన్నమాట. అందుకని వాడి కోసం అని చెప్పేసి ఎక్కువ వేస్తాను. వాడు కూర వేసుకోకపోయినా కూడా గుడ్డు ఒకటే వేసుకుని తినేస్తాడనమాట. ఇంకా అందుకని ప్రెషర్ కుక్కర్లో చేశానండి, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. నేను ఈ మధ్య ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం తాలింపు పెట్టేసుకొని ఆనియన్స్ అలాగే టమోటాలు వేసేసుకొని మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అలాగే చింతపండు పులుసు ఇవన్నీ పోసేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 3 అయింది. ఎన్ని గంటలకి మనం స్టార్ట్ చేస్తుందా? 10 గంటలకు స్టార్ట్ చేసామన్నమాట. లడ్డు ఒక్కటే అయింది, 3 అయింది. లడ్లు అయితే చుట్టేసాము, చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా పెట్టి. ఇంకా పిండి అయితే ఆడించుకొచ్చున్నాను. కొబ్బరిళ్ళు అలాగే ఉప్పు చెక్కలు చేసుకుందామని. అవి ఎప్పటికి అవుతాయి మరి. ఇంకా అన్నం అయితే తినలేదన్నమాట. ఇప్పుడే కుక్కర్లో వంకాయ పులుసు అయితే చేశానండి. మీకు లడ్లు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. చూడండి మొత్తం ఇన్ని లడ్లు అయినాయి అన్నమాట. ఇవేమో నేను లోకి చేసినవి, ఇవి చింటూ మా వారు చేసినవి పెద్ద పెద్దవి. మేమేమో మా చిన్న చేతులు కాబట్టి చిన్న చిన్న లడ్లు చేసాం. మా వాళ్ళేమో పెద్దవి చేస్తారు. ఇవి వాళ్ళకి, ఇవి మాకు అన్నమాట. సపరేట్గా పెట్టుకున్నాం. ఇంకా 3 విజిల్స్ అయితే వేపించేస్తే పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా వేడివేడిగా అన్నం అయితే పెట్టుకుంటున్నాము. కడుపులో అయితే ఎలుకలు బరిగిస్తున్నాయి అనమాట. టైం వచ్చేసి 3 అయిపోయింది కదా. ఇలా బాగా ఆకలేసేటప్పుడు అది పచ్చడైనా కానీ పరమాన్నంలా అనిపిస్తుంది అనమాట. మనం బిర్యానీ తిన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట బాగా ఆకలేసినప్పుడు. బాగా ఆకలిగా లేదు అంటే ఏ కూర చేసినా మనకి ఏదో వెల్తిగా అనిపిస్తుంది. ఇంకా నాకైతే ఆ టైంలో అలాగే అనిపించింది అనమాట. ఎప్పుడెప్పుడు తిందామా ఆకలేసేస్తుంది అంటే పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నాం కదా. కొంచెం పని చేసినప్పుడు ఏంటంటే త్వరగా ఆకలేస్తుంది అనమాట. కొందరికి ఏంటంటే పనిలో పడితే ఆకలిని మర్చిపోతారు. నేనైతే ఆకలికి అస్సలు ఉండలేనండి. దాంట్లో నిర్మోహమాటం ఏమి ఉండదు. చేస్తున్నప్పుడే నాకు ఆకలేస్తే వేసుకొని తినేస్తాను అనమాట. ఇంక ఈ క్లిప్ వచ్చేసి టైం 7 ఏమో అయింది. ఇంకా మేము లడ్లు చుట్టేసిన తర్వాత కొంచెంసేపు అయితే అన్నం తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా మళ్ళీ 5:30కో ఏమో మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. మళ్ళీ పాకం పట్టుకొని మళ్ళీ పిండి అంతా కలుపుకున్నాము. ఎందుకంటే కొబ్బరి వాళ్ళకి అదంతా కూడా ఏం వీడియో తీయలేదు. ఎందుకంటే ప్రాసెస్ చూపించే అంత అంటే మాకు వచ్చినట్లే కదా మనం చేస్తున్నాము. ఇంకా ప్రాసెస్ చూపించాలంటే క్లియర్గా చూపించాలి. అది లేట్ అయిపోతుంది అనమాట. ఇంక మనం ఫోన్ పట్టుకొని తీసుకుంటూ తీసామంటే రోజుకి ఒకటే చేయగలుగుతాము. ఇంక అందుకని మనం ఏమి కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి నేనేం ప్రాసెస్ అవంతా ఏం తీయలేదన్నమాట. ఇంకా 2 కేజీల బెల్లానికి 3 కేజీల పిండి దాకా పట్టిందండి. దీనికి ఎదుగుండి సగం వరకు వచ్చిందనమాట. పాపం చెప్పాల్సింది ఏంటంటే మా చింటూ అండి ఉదయం నుంచి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. లడ్డు తీసేటప్పుడు నేను కొంతసేపే ఉన్నాను. తర్వాత చింటూ అయితే ప్లేట్ పట్టుకొని తీస్తూ ఉంటే వాళ్ళ నాన్న అయితే పోస్తూ ఉన్నాడు. తర్వాత ఈ కొబ్బరిళ్ళు కూడా ఉండలు చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఉప్పు చెక్కలు చేసినా కూడా లాస్ట్ అయిపోయిన దాకా తన పాపం అక్కడే ఉన్నాడనమాట. నాకైతే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, మాకు కొంచెం సాయంగా ఉన్నారు అనిపించేసింది. ఎందుకంటే మేమిద్దరమే కదా. వాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకే బేజారు వచ్చేస్తుంది. అలాంటిది నేను చేస్తానమ్మా అని చెప్పేసి చేయడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వచ్చే సంవత్సరానికి ఇంకా మా వారు మా చింటమ్మే సరిపోతారేమో. అంటే చిన్నోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు కానీ వాడికి అంత తెలియదు కదా. వీడు ఎంత ముద్ద చేయాలో ఒకసారి చెప్తే దాన్ని బట్టే చేస్తున్నాడు. లడ్లు కూడా చుట్టాడండి. ఇంకా మా అమ్మ అయితే వచ్చిందనమాట. ఇంకా 7కో ఏమో వచ్చింది, పనికి వెళ్ళేసి వచ్చిందనమాట. తను వచ్చిందని చెప్పేసి ఇంక మళ్ళీ ఉప్పు చెక్కలకి అయితే కలిపానండి. తను అయితే రాకపోతే మేమైతే కొబ్బరిళ్ళు ఒకటి చేసేసుకొని ఆపేద్దాము. ఉప్పు చెక్కలు మన బోలు నెక్స్ట్ డే చేసుకుందాము అనుకున్నాము. ఇంకా మా అమ్మ వచ్చింది కదా, ఇంకా ముగ్గురు మీద త్వరగా అయిపోద్దిలే అని చెప్పేసి మళ్ళీ ఉప్పు చెక్కలకి అయితే కలిపాను. ఉప్పు చెక్కలకి ఎంత 1 కేజీ పిండి ఏమో మిగిలిందనమాట. అంటే 3 కేజీల పిండి కొబ్బరిలోనే సరిపోయింది. ఇంకా మిగిలింది 1 కేజీ అనమాట. మళ్ళీ రేపు ఏం ఆడిస్తాంలే అని చెప్పేసి ఆ కేజీ పిండి కలిపేసి ఉప్పు చెక్కలు చేసేద్దామని చెప్పేసి వాళ్ళు కొంచెం ఉన్నాయి, నేను లేసేసి ఆ పిండి అంతా మిక్సీకి అంటే
పచ్చిమిరపకాయలు అల్లం అవంతా మిక్సీకి వేస్తారు కదా, అవన్నీ వేసి ఇచ్చేస్తే మా అమ్మ అయితే కలిపేసింది అనమాట. ఇంకా మా వారైతే తీస్తూ ఉంటే మా అమ్మ అయితే ఉప్పు చెక్కలు చేస్తూ ఉండింది. ఇంకా చింటమ్మ అయితే ముద్దలు చేస్తూ ఉన్నాడు కదా, ఇంకా నేను మళ్ళీ పిల్లలకి ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చి ఇక్కడ వంట చేస్తున్నానండి. సంగటి అలాగే పచ్చి పులుసు చేశాను అనమాట. ఎందుకో తినాలనిపించింది, చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి సంగటి చేశానండి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెడుతుంటే సంగటి అనేది మంచిదని చెప్పేసి ఇప్పుడు వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉన్నాను. పచ్చి పులుసు అలాగే కాంబినేషన్ అంటే సంగట్లోకి చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో అయితే చేపల పులుసు మా వారు తినరనమాట. ఇంకా తనకి కూడా మళ్ళీ సపరేట్గా ఏం చేస్తాంలే. మొన్న చిన్న చేపలు తెచ్చాను కదా, అవి కొన్ని ఉన్నాయన్నమాట. ఆ రోజు కొన్నే చేశాను కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. అవి చేద్దామన్నా కూడా మళ్ళీ మా వారికి సపరేట్గా ఏం చేస్తాము. ఆయన ఏంటంటే పప్పొంగుల్లో కానీ ఇలాగ సంగట్లో కానీ పచ్చిపులుసే తింటారనమాట. ఇంకా అందుకని అందరికీ ఒకటే చేసేద్దామని చెప్పేసి ఇక్కడ పచ్చిపులుసు అయితే చేసేసానండి. ఈ పచ్చిపులుసు చేసేటప్పుడు అయితే మా అమ్మాయి గుర్తొచ్చేది. అంటే మా అమ్మ పనికి పోయి వచ్చి ఆ టైంలో పచ్చిపులుసు చేసి ఆమ్లెట్లు వేసి ఇచ్చేదనమాట. చేత్తో నలిపేది. అప్పుడైతే నేను ఎందుకమ్మా చేత్తో నలుపుతున్నావు, చేయి కారం పుట్టుద్ది కదా, ఎందుకు మిక్సీకో ఎలాగో వేసేసి అని చెప్పేదాన్ని. ఇంకా మా అమ్మ అయితే అలా వేస్తేనే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి అలానే కలిపి మళ్ళీ ఉఫు అని ఊదుకుంటూ ఉండేది. అప్పుడేదో మనం చాదస్తంలాగా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు చూసారా, నేను కూడా చేత్తోనే కలిపాను. ఎందుకంటే చేత్తో కలిపితే బాగా టేస్ట్ వస్తుంది, పిల్లలు ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటారు అని చెప్పేసి ఫీలింగ్ అనమాట. 9:30 అయిందండి. ఇప్పటికైతే అయినాయి. ఇప్పుడే ఉప్పు చెక్కలు అయితే చేసాము. ఉదయం 10 గంటలకు మొదలు పెట్టామన్నమాట. తీనానదే కాలు చూడు నొప్పి తగలు. 10 గంటలకు మొదలు పెట్టాము. మాలోకి అయితే ఉప్పు చెక్క తింటున్నాడు. సూపర్గా ఉందంట. సూపర్ లడ్డు అలాగే కొబ్బరి అడ్లు ఉప్పు చెక్కలు అయితే చేసామన్నమాట. ఇంకా మా వారైతే మా అమ్మను వదిలిపెట్టడానికి వెళ్ళారు. మా అమ్మ అయితే ఇందాక వచ్చింది, 6:30 7 అప్పుడు వచ్చింది. తను వచ్చిన తర్వాత కొన్ని కొబ్బరి అల్లు ఉన్నాయి, అలాగే ఉప్పు చెక్కలు అయితే చేసామన్నమాట. ఇంకా మనుబులు వచ్చేసి రేపు చేద్దాంలే, అన్నీ ఒకరోజు చేసినా కూడా మళ్ళీ అన్నీ కడగాలి కదా అని చెప్పేసి మేము నానేసుకోలేదు. మేమిద్దరమే కదా, రోజు కొన్ని చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా మా అమ్మని అయితే వదిలిపెట్టి రావడానికి వెళ్ళారు. ఇంకా మీ పండగ పనులు అలాగే మీరేం పిండి వంటలు చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈరోజు వీడియో కూడా పెట్టలేదన్నమాట, ఎడిట్ చేయలేదు. ఇంకా రేపన్నా అయితే పెట్టాలి. రేపైతే మనబులు చేద్దాం అనుకుంటూ ఉన్నాను. పిల్లలకి స్కూల్ ఈరోజు నుంచి హాలిడేస్ ఇచ్చారండి. ఇంకా రేపైతే మనబులు చేసేసి ఇంకా అక్కడికి ఎండ్ చేసేస్తాను. గజ్జికాయలు చేద్దాం అనుకుంటున్నాను కానీ చూడాలి, వీలు కుదిరితే మళ్ళీ అయినా ఇంట్లో వరకైనా చేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇవైతే ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి పంపించాలన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.